నిమీలిత నేత్రద్వయం, శ్రవణంతో దృశ్యం, వీణులతో వీక్షణం, వసంతవల్లరితో సుసాధ్యం. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో ప్రఖ్యాత కథా రచయిత్రి శ్రీమతి ఎస్ శ్రీదేవి గారు రచించిన కథ అస్తిత్వ సంతకం వింటారు. ఆర్ యు క్రేజీ? మెయిల్ చూసి వెంటనే ఫోన్ చేసి దిగ్భ్రాంతిగా అడిగింది హెచ్ఆర్ మేనేజర్ లాస్య. సరిగ్గానే నిర్ణయించుకున్నాను. ఒక సమయంలో అవసరాలన్నీ డబ్బుగా మారిపోయాయి. తర్వాత డబ్బు కాలంగా మారింది. ఇప్పుడు కాలాన్ని ప్రేమగా మార్చుకోకపోతే ఆ తర్వాత మార్చుకోవడానికి ఇంకేదీ ఉండదు అంది ప్రజ్ఞ. 20 ఏళ్లకి బీటెక్, 22 ఏళ్లకి ఎంబీఏ, ఆ తర్వాత వెంటనే ఉద్యోగం, 10 లక్షల ప్యాకేజ్, చక్కటి కార్పొరేట్ ఉద్యోగం, రోజు ఏసీ కారులో వెళ్ళి రావడం, కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, ఏసీ ఛాంబర్లు, కంపెనీలు మారడాలు, క్లయింట్ మీటింగ్స్, వాటిల్లో విజయం, ఇంకా ఇంకా ఇన్సెంటివ్లు, అవకాశాలు, చుట్టూ ఆరాధనగా చూసే కొలీగ్స్, ఊపిరి పీల్చి వదిలినంత చులాగ్గా గడిచిపోయాయి రోజులు. ఉద్యోగం వచ్చి ఏడాది గడవగానే సుధీర్తో పెళ్ళి. సుధీర్ సాఫ్ట్వేర్ ఉద్యోగి, 2 జీతాలు, పిల్లలు, బాధ్యతలు లేకుండా 6 ఏళ్లు దొర్లిపోయాయి. వారాంతపు సరదాలు, వినోదాలు, విలాసాలు. పెద్ద ఫ్లాట్ కొనుక్కున్నారు. ఇద్దరికీ చెరో ప్రీమియం కార్, లాకర్ నిండా బంగారం. ఇంట్లో సుఖజీవనానికి కావలసిన సామగ్రి, వృత్తిలో విజయం, వివాహ జీవితంలోని సామరస్యత ఒకదానిలో ఒకటి కలిసిపోయి పల్చటి మంచు పొరలా అతనిని చుట్టేసుకున్నాయి. చూసే ప్రపంచం కొంచెం భిన్నంగా కనిపించడం మొదలైంది. అలా భిన్నంగా చూస్తున్నట్టు తనకి తెలియకుండానే అప్పుడొచ్చింది ఆలోచన. జీవితం యాంత్రికంగా అనిపించట్లేదు? బాబో పాపో ఉంటే బాగుంటుంది కదా తనే అంది. గుడ్ ఐడియా, ఇదే సరైన సమయం మనకి. నాకైతే పాప కావాలి అన్నాడు సుధీర్. నీకేనా? నాకు కూడా పాపే కావాలి. అప్పటికే అటూ ఇటూ పెద్దవాళ్ళు అడుగుతూనే ఉన్నారు, పిల్లల్ని ఎప్పుడు కంటారు అని. చిన్న వయస్సులో కంటే మీరు పెద్దవాళ్ళు అయ్యేసరికి వాళ్ళు అందొస్తారు. వాళ్ళ పెంపకంలో సహకరించే ఓపిక మాకు ఉంటుంది అంది తల్లి. ఒకళ్ళో ఇద్దరో పిల్లల్ని కనే అధ్యాయం అయిందనిపించుకోండి. అందరూ అడుగుతున్నారర్రా, కొడుక్కి పెళ్ళయి 6 ఏళ్లైనా ఇంకా పిల్లలు లేరా అని. జవాబు చెప్పలేక చస్తున్నాను అంది సుధీర్ తల్లి. కార్పొరేట్ సెక్టర్లో పెళ్లికి, పిల్లల్ని కనడానికి ఉన్న నిర్వచనాలు వేరు. అప్పుడే పెళ్ళా అంటుంది 25 ఏళ్ల అమ్మాయి కూడా. తన బాస్, అతని భార్య పిల్లలు వద్దనుకున్నారట కెరీర్కి అడ్డని. తన ఇంకో కొలీగ్కి పెళ్ళయింది, కానీ భార్యాభర్తల మధ్య ఏకాంతాలు సాధ్యపడట్లేదట. ఇద్దరికీ పని ఒత్తిడి, సుదీర్ఘమైన పనివేళలు అవకాశాలని చంపేస్తూ ఉంటే అవకాశాలను సృష్టించుకునే ఆసక్తిని జీవనశైలి చంపేస్తోంది. 23 ఏళ్లకి తనకి పెళ్ళయిందంటే బాల్య వివాహం అని వేళాకోళం చేశారు. ఇప్పుడే పిల్లల్ని కనకండి అని సలహా ఇచ్చారు చాలామంది. తనకి అలాగే అనిపించింది. సుధీర్ కూడా కాదనలేదు. తనకి 30 ఏళ్ళు వచ్చేదాకా పిల్లలొద్దు అనుకున్నారు. ఇప్పుడు ఇంకా ఆ తరుణం వచ్చింది. ఇద్దరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆమె సలహా మీద కాంట్రసెప్టివ్స్ ఆపేశారు. ఆ వెంటనే కోరుకున్నట్టు ప్రెగ్నెన్సీ. డెలివరీ అయ్యేదాకా ఎన్నో ఊహలు, కలలు, కలలకి కామ పెట్టినట్టు డెలివరీ తన పుట్టింట్లో పాప, కలల కొనసాగింపు. పాపను ఎలా ఎత్తుకోవాలో, డైపర్లు ఎలా మార్చాలో హాస్పిటల్లో నేర్పిస్తుంటే అతను ఉత్సాహంగా నేర్చుకున్నాడు. కొత్త సాఫ్ట్వేర్ ఏదో తెలుసుకున్నట్టు. సంతోషం ఒక కెరటంలా ఇద్దరినీ కుదిపేసింది. బుల్లి పిడికిళ్ళు బిగించి చిన్ని చిన్ని పాదాలతో తనని తంతూ పక్కలో కదులుతున్న ఆ ప్రాణి తమ జీవితాల్లో ఒక భాగం అనే అవగాహన వచ్చి కొత్తగా వచ్చిన ఈ బాధ్యతని సక్రమంగా నెరవేర్చడం జీవిత ధ్యేయంగా మారిపోయింది ఇద్దరికి. పాపని చూస్తుంటే కొంచెం గర్వంగానూ అనిపించింది. ఫస్ట్ క్రై, అమెజాన్ డెలివరీ బాయ్స్ ఇంటికి వరుస కట్టారు. తనకి 6 నెలల మెటర్నిటీ లీవ్, సుధీర్కి 15 రోజుల ప్యాటర్నిటీ లీవ్. అమ్మా నాన్నలు, అన్నా వదినలు, వారాంతాల్లో అదో డ్యూటీలో వచ్చిపోయే సుధీర్, మనవరాలు గుర్తొచ్చినప్పుడల్లా వచ్చేసే అత్తమామలు,
11వ రోజున పుణ్యాహవచనం, 21న బారసాల, బోర్లా పడ్డందుకు బొబ్బట్లు, ఎన్నో వేడుకలు. ఇందరి మధ్య రోజులు ఎలా గడిచిపోయాయో తెలియలేదు. మెటర్నిటీ లీవ్ చివరికొచ్చింది. లీవ్ అయిపోతుంటే అప్పుడు అర్థమైంది సమస్య. తను వెళ్ళి ఆఫీసులో చేరితే పాపనెవరు చూస్తారు? నువ్వు వచ్చి కొన్నాళ్ళు మా దగ్గర ఉండకూడదు అడిగింది తల్లిని. 1-2 నెలల్లో అంటే కుదురుతుంది. ఆ తర్వాత అసలు అలా అంటుందని ఊహించలేదేమో. తెల్లపోయింది ప్రజ్ఞ. నువ్వు నాన్న వచ్చి నా దగ్గరే ఉండిపోండి అంది. అదెలా కుదురుతుందే అడిగింది తల్లి. మరి పాప ఎలా? ఇంకొన్నాళ్ళు సెలవు పెట్టొచ్చునేమో చూడు. ఆ తర్వాతైనా ఎవరో ఒకరు వచ్చి ఉండాలి కదా. మీ అత్తగారు వచ్చి ఉంటారేమో అడుగు. ఆవిడకంటే కొడుకు ఇల్లు కాబట్టి స్వతంత్రం కూడా ఉంటుంది. మీకేంటిటా సమస్య? కొంచెం అసహనంగా అడిగింది తను. మా ఇల్లు వాకిలి వదులుకొని నీ దగ్గర ఎలా ఉంటాం? నాన్న అస్సలు ఒప్పుకోరు. అదే ఎందుకు? అర్థం చేసుకో ప్రజ్ఞ. ఆడపిల్ల ఇంట్లో ఎలా వచ్చి ఉండడం? ఇంకా ఈ రోజుల్లో అవన్నీ ఏమిటమ్మా? ఆవిడ ఖచ్చితమైన జవాబు చెప్పకపోయినా తప్పనిసరిగా అర్థం చేసుకోవలసిన ఆర్థిక సూత్రాలు. తండ్రి అన్న కలిసి కొన్న ఫ్లాట్ అది. అంతా కలిసే ఉంటున్నారు. ఒకసారి వాళ్ళు యువతలకు వచ్చేస్తే మళ్ళీ తిరిగి ప్రవేశించడానికి అవకాశం ఉంటుందో ఉండదో. ఒక మార్పుకు అలవాటు పడ్డాక దాన్ని రివర్స్ చేయడం సాధ్యం కాకపోవచ్చు. ఎంట్రోపీ. అత్తమామల ప్రమేయం లేని జీవితానికి అలవాటు పడ్డాక వదిన మళ్ళీ వాళ్లతో వెనకట్లా ఉండగలుగుతుందా? అతని తల్లిని అడిగాడు సుధీర్. అత్త ఆడబిడ్డల పోరు తీరి ఇన్నాళ్లకి తెరిపిన పడ్డాను. ఇప్పుడు కోడలి పోరా? మీ తిప్పలు మీరు పడండి బాబు అంది ఆవిడ. తనకి మనస్సుకి కష్టం అనిపించింది. కోడలి పోరంటున్నారు? మిమ్మల్ని నేనెప్పుడైనా ఒక్క మాటైనా అన్నానా అడిగింది రోషంగా. అత్త లేని కోడలు, కోడలు లేని అత్త అని ఉత్తిగా అనలేదు. ఇప్పటిదాకా గొడవలు లేకుండా సుఖంగా ఉన్నాం. 4 రోజులు చుట్టం చూపుగా వచ్చింది. అందరం ఒకచోట చేరింది వేరు. మీరు చేసేవి మాకు అర్థం కావు, మేం చెప్పేవి మీకు నచ్చవు. మీ తరం పిల్లలతో మేము నెగ్గలేమమ్మా. మా అక్కయ్య పడుతోంది, చూస్తూనే ఉన్నాను. మనవణ్ణి ఎత్తుకోబోతే చేతులు కడుక్కున్నారా అని అడుగుతుందిట కోడలు. 2-3 పిల్లల్ని కనిపెంచిన వాళ్ళం, మాకు మీరు చెప్పాలా అందావిడ. సుధీర్ పెద్దమ్మ గురించి తనకి తెలుసు. ఏ చేతులతో పడితే ఆ చేతులతోటే పిల్లవాడిని ఎత్తేసుకుంటుంది. హ్యాండ్ వాష్ తెప్పించి పెట్టినా వాడదు. వాడికేమైనా ఇన్ఫెక్షన్స్ వస్తే ఎలా అన్నది వాళ్ల కోడలి భయం. అయినా ఎవరి పిల్లల్ని వాళ్ళ ఇష్టప్రకారం పెంచుకుంటారు. కోడలు చెప్పినట్టు చేస్తే సరిపోదా? తల్లి భయాన్నే గుర్తించాడో, తన భావాలనే చదివాడో సుధీర్ ఆవిడ్ని రమ్మని మళ్ళీ అడగలేదు. సమస్య ఎక్కడ మొదలైందో అక్కడే ఉంది. తెలియని పోరాటం ఏదో మొదలై అందులో తను ఓడిపోతోందన్న భావన కలిగింది ప్రజ్ఞకి. కొన్నాళ్లపాటు ఉద్యోగం మానేయి అంది తల్లి అదేదో చిన్న విషయం అన్నట్టు. మరి నన్నెందుకు చదివించావు? ఎదురుదాడికి దిగింది ప్రజ్ఞ. అవకాశం ఉన్నన్నాళ్ళు చేశావు, ఇప్పుడిక వీలు కుదరనప్పుడు మానేస్తే తప్పేమిటిట? మళ్ళీ పాప పెద్దదయ్యాక చేరుదువుగానిలే కొంచెం గట్టిగానే అందావిడ. నాకు కావలసినప్పుడు చేసి అక్కర్లేదనుకున్నప్పుడు మానేయడానికి మన సొంత కంపెనీలు ఏమీ లేవు. వాదన దేనికి ప్రజ్ఞ? అంత జీతం వస్తున్న ఉద్యోగం మానడం అంటే కష్టంగానే ఉంటుంది. అతనికి జీతం బాగానే వస్తోందిగా, ఒక జీతంలో కొన్నాళ్ళు సర్దుకోలేరు. ఉద్యోగం చేసేది జీతం కోసమేనా? కాక 10 లక్షలకి చేరావు, 18 లక్షలకి ఎదిగావు, ఇంకా ఎదుగుతావు. ఎంత పైకి వెళ్ళినా నీకు మిగిలేది ఆ జీతమే కదా. కంపెనీకి నువ్వెంత చేసినా కంపెనీ నీది కాదు. నువ్వు వ్యక్తిగా చేసినా అది సమిష్టి కృషేను. ఆ తర్వాత కంపెనీ లెక్కల్లోకి వెళ్ళిపోతుంది. మీరు మానవ వనరులు. వనరులని వినియోగించుకుంటారు తప్ప వాటి సంక్షేమం గురించి ఎవ్వరూ ఆలోచించరు. ఆలోచించినా వాళ్లకు ఉపయోగపడే వరకు మాత్రమే. కటువైన వాస్తవం. అది అర్థమైతే జీవితం తెరిచిన పుస్తకంలా మారుతుంది. ప్రాధాన్యాలు వాటి స్థానాల్లోకి అవి సర్దుకుంటాయి. అయినా కూడా సమాధాన పడలేకపోయింది ప్రజ్ఞ. కొంతమంది స్నేహితులతో చర్చించింది. ఒకరికి వాళ్ల కంపెనీ డే కేర్ నడిపిస్తోంది, ఇంకొకరింట్లో దూరపు బంధువు ఉండి చూసుకుంటోందిట. ఈ ముసలాళ్ళనెవరు భరించగలరు బాబూ? దగ్గు, ఆయాసం, మందులు, అబ్బబ్బబ్బా, ముందు ఆమెకే నేను చేయాల్సి వస్తుంది.
కనీసం ఏడాది నిండితే గాని డే కేర్లో తీసుకోరు. అప్పటిదాకా ఆవిడ్ని భరించాలి. ఆ తర్వాత పంపేస్తాను. నువ్వు మాత్రం ఇలాంటి తలనొప్పి తెచ్చిపెట్టుకోకే అంది ఆమె. దుర్గనడుగు, తను నానీని పెట్టుకుంది అని కూడా అంది. ఇది నీ ఒక్కదాని సమస్య కాదు ప్రజ్ఞ, మన తరంలో అందరం ఎదుర్కొంటున్నదే. పిల్లల్ని కను కను అని వెంట పడతారు. తీరా కన్నాక చూసుకోవడానికి ఎవ్వరూ ముందుకు రారు. ఈ అమ్మలకి అత్తలకి ఎవరి కారణాలు వాళ్లకుంటాయి. 10 మంది వచ్చిపోయే ఇల్లు నీ దగ్గరికి వచ్చి ఉండడం ఎలా కుదురుతుంది అంటుంది మా అమ్మ. నీ ఇంట్లో నేనెందుకు వచ్చి ఉంటానంటుంది మా అత్తగారు. బాబుని వాళ్ళ దగ్గర వదిలిపెడితే ఆవిడ చూసుకుంటుందిట. అది సాధ్యమేనా? వాడి బాల్యాన్ని నేనెంత మిస్ అవుతాను? అక్కడా ఇక్కడా పెరిగేట్టయితే వాణ్ణి కనడం ఎందుకు? చదివించి ఉద్యోగాల్లో పెట్టి ఒక త్రిశంకు స్వర్గంలో వదిలేస్తారు మనల్ని. ఎక్కడ ఏ సమస్య వచ్చినా మన ఉద్యోగం కేసే చూస్తూ ఉంటారు. గొప్పగా చదువుకుని ఇంతింత జీతాలతో ఉద్యోగాలు చేసి, చేసిన చోట ప్రతిభ చూపించి, పిల్లలు పుట్టేసరికి ఉద్యోగం మానేసి వాళ్ళ డైపర్లు మారుస్తూ కూర్చోవాలా అంది దుర్గ. ఎవరి చెప్పు వాళ్లదే, మరొకరికి పట్టదు. ఆమెతో చర్చ కొంచెం ముందుకు సాగింది. మీ బాబుకి 10 నెలలు కదా, నువ్వేం చేస్తున్నావు? కుతూహలంగా అడిగింది ప్రజ్ఞ. వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకున్నాను, ఆయా ఉంది. నాది మార్కెటింగ్, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వరు. పాప వయసెంత? 6 నెలలు, ఇంకా నిండలేదు. డే కేర్లో తీసుకోరు అంత చిన్నపిల్లల్ని. తీసుకున్నా అదొక సమస్యే. ఊరికే పిల్లలకి ఇన్ఫెక్షన్లు, దగ్గులు, జలుబులు. నువ్వేం ఆలోచిస్తున్నావు? జాబ్ వదిలేస్తావా? నో వే. మరి అదే అర్థమవడం లేదు. ఇప్పటికే కంపెనీ నుంచి కాల్స్ వస్తున్నాయి వచ్చి చేరమని. అయినా ఇంకొన్నాళ్ళు సెలవు పెడతాను. ఆ తర్వాత ఏదైనా మంచి కన్సల్టెన్సీ ద్వారా నానీని తెప్పించుకో. వాళ్ళు పోలీస్ ఎంక్వైరీ అవి చేసి మరీ పంపిస్తారు. అలా కూడా కొంతమంది మేనేజ్ చేసుకుంటున్నారు. పరాయి మనిషి పాపని సరిగ్గా చూస్తుందా అని. చూస్తుందా అంటే నా జవాబు చూడదనే. ఇది గిన్నెలు తోమడం, ఇల్లు మాపింగ్ చేయడం లాంటి బండ పని కాదు. ఇందులో భావోద్వేగాలుంటాయి ప్రజ్ఞ. అంటే ఇన్ఫెంట్ అబ్యూస్ బాగా జరుగుతుంది. పుట్టుకతో ఎవరికీ క్రిమినల్ హిస్టరీ ఉండదు ప్రజ్ఞ. మొదటి నేరం అనేది ఎక్కడో చోట జరిగాకే నేర చరిత్ర మొదలవుతుంది. ఆ మొదటి నేరం ఎక్కడైనా ఎప్పుడైనా జరగచ్చు. జరగడానికి గల అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇలాంటి సందర్భాల్లో. తను చెప్పాలనుకున్నది ఇంకా విడమర్చి ఎలా చెప్పాలో అర్థం అవలేదు. ప్రజ్ఞకి సమస్య యొక్క ఒక్కొక్క పొర విడుతున్నట్టు అనిపిస్తోంది. ఒక వస్తువు బజార్లోంచి కొనుక్కునే ముందు మనం ఎన్నో విచారిస్తాం. ఇక్కడ అలా కాదు. ఈ వచ్చే మనిషి వ్యక్తిగతంగా మనకి తెలియదు. బేసిక్గా ఆమె మనస్తత్వం ఎలాంటిది, ఆమె అలవాట్లేమిటి, బలహీనతలేమిటి, ఎంత ఒత్తిడిని తట్టుకోగలదు, ఎంతవరకు సంయమనం పాటించగలదు అనే విషయాలు మనకి తెలియవు కదా. కొత్త పరిసరాలు ఆమెకి, ఒంటరితనం, తనది కాని పాప, తనకి తెలియని పద్ధతిలో పెంచడం, సొంత పిల్లల్లో మనవల్లో పెంచాల్సిన తనకి ఆ పాపను చూసుకోవలసి రావడం, అందుకు కారణమైన పరిస్థితులు, వాటిని తప్పించుకోలేని నిస్సహాయత, ఇలా ఎన్నో విషయాలు ఆమె మీద ప్రభావం చూపిస్తాయి. తనేం చేసినా చూసేవాళ్లు లేరనుకున్నప్పుడు ఆమెలో ఉన్న నేర ప్రవృత్తిని ట్రిగ్గర్ చేసినట్టు అవుతుంది. అది నేర ప్రవృత్తి కూడా కాదు. ఉక్రోషాన్ని చూపించుకోవడానికి నోరు వాయి లేని పిల్లల్ని అవుట్లెట్గా వాడుకుంటారు. పెద్దవాళ్ళు ఎవరైనా ఉండి పైనుంచి చూసుకుంటే బాగుంటుంది. అలా లేనప్పుడు ఉద్యోగం నీకెంతవరకు అవసరమో ఆలోచించు అంది దుర్గ. ఆఖరి పొర కూడా విడిపోయింది. ఇంకా ఆలోచించుకోవలసింది తనే. పిల్లలు మన సిగ్నేచర్ స్టేట్మెంట్స్, అదే అస్తిత్వ సంతకాలు. ఆఖర్లో ఆమె అన్న మాటలు చెళ్ళుమని తాకినట్టయ్యాయి ప్రజ్ఞకి. ఆలోచనలో పడింది. పగలు రాత్రి మథన పడింది. సుధీర్తో చెప్పడానికి ముందు ఆ తర్వాత కూడా. అతనికి నచ్చలేదు. ఇద్దరూ తెచ్చుకుంటూ విలాసంగా గడిపేస్తున్నారేమో. ఇప్పుడు ప్రజ్ఞ ఉద్యోగం మానేసి ఇంట్లో కూర్చుంటే ఆదాయం సగానికి తగ్గిపోతుంది. కారులోనూ హోంలోనూ వాయిదాలు అలాగే ఉంటాయి. పాప కూడా ఉంది కాబట్టి ఖర్చులు ఇంకా పెరుగుతాయి. ఆ తర్వాత దాని చదువు, పెళ్ళి. సరేననలేకపోయాడు. పాప ఇంకా చిన్నది. దాని నవ్వులు, దాని ఊసులు, తన లోకంలో తనుంటుంది. అంతే తప్ప ఎత్తుకోమని, ఆడించమని గొడవ చేసే వయస్సు కాదు కదా. ఎవరినైనా పెట్టుకుందాం. ఆ వచ్చిన అమ్మాయి వేళకన్నీ చేసి తన మానాన తను కూర్చోవచ్చు. 15,000 20,000 జీతం ఇస్తాం, తిండి పెడతాం.
సదుపాయాలన్నీ ఇస్తాం, ఎందుకు చూడదు? బయట ఎంత చాకరీ చేస్తే అంత డబ్బు వస్తుంది? కృతజ్ఞత ఉండదా? ఒక్క 6 నెలలు సర్దుకున్నావంటే ఆ తర్వాత నాని నచ్చకపోతే డే కేర్లో వేద్దాం అన్నాడు సుధీర్. అది అతను తనకి తను నచ్చ చెప్పుకోవడము, అతను ధైర్యంగా ఉండి తనకి నచ్చ చెప్పడము అర్థమవని సన్నటి గీత రెండింటికి మధ్యన. మళ్ళీ సందిగ్ధం. ఏం ఆలోచించుకున్నావు ప్రజ్ఞ? అల్లుడేమంటున్నాడు అడిగింది తల్లి. ఆయాని పెడదామంటున్నారు. మాట ఇంకా పూర్తవలేదు. ఆవిడ కోపంతో విరుచుకుపడింది. నీ ఉద్యోగం పిచ్చి నాశనం అయిపోను. పసిపిల్లని ముక్కు మొహం తెలియని మనిషి మీద వదిలేసి ఆఫీస్కి ఎడతావా? నువ్వసలు ఆడపిల్లవేనా? నేను కన్న కూతురువేనా అని ఉద్యోగం మానేయమని చెప్పాను. మానేలేని దానివి పిల్లల్ని ఎందుకు కన్నావుటా? కంఠనాళాలు తెగిపోయేలా అరిచింది తల్లి. పాపని గుండెలకి హత్తుకుని ఏడ్చేశాడు తండ్రి. నా కూతుర్ని పెద్ద చదువులు చదివిస్తున్నాను అనుకున్నాను, కానీ డబ్బు యంత్రాన్ని చేస్తున్నాననుకోలేదు అన్నాడు దుఃఖం నిలవరించుకోలేక. అలా ఎలా ఆలోచించగలుగుతున్నావు ప్రజ్ఞ? నీ సెల్ ఫోన్నే ఎవరిని ముట్టుకోనివ్వవు. అలాంటిది ప్రాణాలు పణంగా పెట్టి కన్న పాపాయిని పరాయి మనిషి చేతికి ఎలా ఇవ్వగలవు? ఫోన్ పాటి విలువ మనిషికి లేదా? సూటిగా అడిగింది వదిన. అవును, ఆమె పెళ్ళయ్యాక ఉద్యోగం చెయ్యనని ముందే నిర్ణయించుకుంది. మేమెప్పుడూ సంపాదించి మాకున్న మేడల మీద ఇంకో అంతస్తు వెయ్యమని నిన్ను అడగలేదమ్మా. చదువుకున్న పిల్లవి, చదువుకున్నావు కాబట్టి ఉద్యోగం చేస్తున్నావు. పెళ్ళై పిల్లలు పుట్టాక కుదిరితే చేస్తావు, లేకపోతే మానేస్తావు అనుకున్నాం. అంతేగాని పిల్లల్ని కనను పెంచను అని మొండికేసే శఠారిని చేసుకుంటున్నాం అనుకోలేదు అంది సుధీర్ తల్లి. అన్ని వేళ్ళు తన వైపే చూపించాయి. అందరూ తననే దోషిగా చూశారు. ఎన్ని ప్రశ్నలు! వాటికి జవాబులు వెతకడానికి తన మనసు గిజగిజలాడిపోయింది. సుధీర్ ఒప్పుకోవడం లేదని చెప్పేయచ్చు, కానీ తనే ఇంకా ఊగిసలాటలో ఉంది. ఈ చర్చలిలా జరుగుతూనే ఉన్నాయి. లీవ్ పొడిగించి పుట్టింట్లోనే ఉండిపోయింది ప్రజ్ఞ. ఇంతలో దుర్గ నుంచి ఫోన్. హే ప్రజ్ఞ, వర్క్ ఫ్రం హోమ్ కూడా చేయలేనని అర్థమైంది అంది. ఆమె గొంతులో నిస్పృహ. ఏమైంది దుర్గా? ఆతృతగా అడిగింది ప్రజ్ఞ. మా నాని సడన్గా మానేసింది. కొడుక్కి యాక్సిడెంట్ అయిందిట. ఇప్పుడు బాబేమో ఆమె కోసం బెంగపడ్డాడు. 2 రోజుల నుంచి విపరీతమైన జ్వరం ప్రజ్ఞ. హాస్పిటల్లో చేర్చాం. ఈ టార్చర్ నేను తట్టుకోలేకపోతున్నాను. వాళ్ళు పిల్లల్ని బాగా చూసుకున్నా మనకి సమస్యే అంది. ఊగిసలాట ఆగిపోయింది. నిర్ణయం తీసేసుకుంది. రెసిగ్నేషన్ మెయిల్ చేసింది. ముందే చెప్తే తన నిర్ణయం మారిపోతుందేమోనని సుధీర్కి చెప్పలేదు. ఆఫీస్ నుంచి ఇంటికొచ్చాక ఫోన్లో చెప్పింది. అతను షాక్ అయ్యాడు. నీకేమైనా పిచ్చి పట్టిందా? నెలకి 1,50,000 వచ్చే ఉద్యోగాన్ని వదిలేస్తావా? ఓసారి వదిలేస్తే మళ్ళీ ఇంత మంచి పొజిషన్కి రాగలవా? పాపదే ఉంది. ఒక్క 3 ఏళ్ళు ఎవరైనా చూసుకుంటే స్కూలుకి పోతుంది. ఆ తర్వాతంతా నువ్వు ఫ్రీయేగా అన్నాడు. మెయిల్ చేసే ముందే తనకి చెప్పలేదని ఎంతైనా కోపం వచ్చింది. ఎవరు చూస్తారు? సూటిగా అడిగింది ప్రజ్ఞ. అతను ఫోన్ పెట్టేశాడు. ఆ రోజంతా కోపమే అతనికి. ఎవరు చూస్తారు? ప్రజ్ఞ ప్రశ్న మనసులో పదే పదే కదిలింది. నెమ్మదిగా కోపం కరిగింది. ఎవరూ వాళ్ళ జీవితాల్లోంచి వలస వచ్చి తమ జీవితంలో ఉండిపోయి పాపని చూడరు. పిల్లలు పుట్టడం, వాళ్ళు పెరగడం అనేది సహజమైన విషయంలా జరగాలి. నానమ్మ తాతయ్యల జీవితాలకి నాన్న అమ్మలు కొనసాగింపుగా ఉండేవారు. పెళ్ళయి అమ్మ అత్తగారింటికొచ్చింది. వాళ్లతో కలుపుకుని ఆవిడ జీవితం కొనసాగింది. తమని అందరూ కలిసి పెంచారు. ఇప్పుడు ప్రజ్ఞ పుట్టింట్లో జరుగుతున్నది అదే. బావమరిది అత్తమావలు కలిసే ఉంటారు. అతని భార్య ఇంట్లోనే ఉంటుంది. తమ విషయంలో అలా జరగలేదు. తమవి కార్పొరేట్ ఉద్యోగాలు. పెద్ద పెద్ద సిటీస్లో తప్ప ఇంకెక్కడా దొరకవు. పాపని చూసుకోవడానికి 2లో ఒకరు ఉద్యోగం మానక తప్పదు. పనివాళ్ల మీద ఇంటిని పిల్లని వదిలేసి మరీ డబ్బులు సంపాదించుకోవాలా అని ఆలోచిస్తే మాత్రం ప్రజ్ఞ తీసుకున్న నిర్ణయం కరెక్ట్. ఆమె కూడా తనలాగే ఎగ్జిక్యూటివ్. ఏం చెయ్యాలో నిర్ణయించే తెలివి ఆమెకు కూడా ఉంటుంది. ఇది ఆదాయానికి మాత్రమే కాక ఆమె జీవితానికి సంబంధించిన విషయం. ఎంతో ఆలోచించే ఉంటుంది. ఈ నిర్ణయం వల్ల ఆమె తన కార్పొరేట్ ఉనికిని, ఉజ్వలమైన భవిష్యత్తుని కోల్పోతుంది.
ఎవరితోనైనా తన పరిచయం చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఏమీ చెయ్యను, ఇంట్లోనే ఉంటాను, హౌస్ వైఫ్ని అని చెప్పుకోవాలి. రేపెప్పుడైనా మళ్ళీ ఉద్యోగం చేసే అవకాశమో అవసరమో వచ్చినా ఎంతో స్ట్రగుల్ చేయాల్సి ఉంటుంది. అయినా వదిలేసింది. ఈ టైంలో ఆమెకి ఎంతో మోరల్ సపోర్ట్ కావాలి. అతను వెంటనే ప్రజ్ఞకి ఫోన్ చేశాడు. ఆమె ఎత్తింది. సారీ ప్రజ్ఞ, నిజాయితీగా ఒప్పుకున్నాడు. ఆమె నవ్వింది. పాప పిక్ అడిగాడు. వెంటనే తమ అస్తిత్వపు తునకని ఫోన్లో చూపించింది. అతను అపురూపమైన కానుకల పిక్ తీసి దాచుకున్నాడు. వసంతవల్లరిలో ప్రఖ్యాత కథా రచయిత్రి శ్రీమతి ఎస్ శ్రీదేవి గారు రచించిన కథ అస్తిత్వ సంతకం విన్నారు. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు. మరి థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.